ముగింపు పలకడానికి ఖచ్చితంగా ఒక పర్మనెంట్ వ్యవస్థ అయితే ఉండాలి కదండి. రాజ్యాంగ సవరణ జరగాలంటారా? దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు ఇప్పటికే సవరణ తీసుకొచ్చిన వాళ్ళు బాధపడుతారు. ఎందుకంటే అమెరికాలో ఇటువంటిది ఉండదు. ఒక పార్టీ తరపున ఎన్నికై ఇంకో పార్టీకి కూడా ఓటు వేయొచ్చు. మొన్న పార్లమెంట్ లో కూడా అది జరిగింది అమెరికన్ కాంగ్రెస్ లో. మొన్న ఏది షట్ డౌన్ సందర్భంగా దాన్ని ఏం పెద్ద నిషేధం కాదు. అట్లా నిషేధం కాదని ఎత్తెన్న వేయాలి. అట్లా కాదు అమలు జరిగేటట్టయితే అప్పుడప్పుడు వెంకయ్య నాయుడు అంటుంటాడు, ఏది పార్టీ మార్చంగానే ఇంకా వేరే వేటేయాల్సిన పని లేదు. ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయితే ఏ విధంగా అయితే ఆటోమేటిక్గా ఖాళీ అని వస్తుందో, లేదా ట్రాన్స్ఫర్ అయితే ఆటోమేటిక్ వేకెంట్ అని వస్తుందో, ఇది కూడా అట్లా ఆటోమేటిక్ గా వేకెంట్ చూపెట్టాలి అని అంటుంటాడు. కాబట్టి ఏదైనా చట్టం తీసుకొస్తే ఇంకే మినహాయింపు లేదు. 2/3 మేడ కాబట్టి కరెక్టు, లేకపోతే రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే కరెక్టు, లేకపోతే ఇట్ట మారితే కరెక్ట్ కాదు. ఇవన్నీ అనవసరం. ఇవన్నీ ఏ పార్టీకి అనుగుణంగా ఆ పార్టీలు అన్వయించుకుంటున్నాయి. అవి ప్రతి పార్టీకి అది వెనక పాజిటివ్ నెగటివ్ విషయాలు ఉన్నాయి ఈ మార్పిడి విషయంలో. కాబట్టి ఒకటే ఉంటే స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాలి. అంటే ఇంకా ఏ అవకాశం లేదు. పార్టీ మారితే రద్దు కావటమే అనేటువంటిది ఒకటే ఉండాలి. మళ్ళీ వాటికి ఇటువంటి లీకేజెస్ ఉండకూడదు. 2/3 అయితే మాట్లాడచ్చు. ఇప్పుడు ఏమంటారు బీఆర్ఎస్ వాళ్ళు, 2/3 మారాడు కాబట్టి ఇది కరెక్ట్ చట్టం ప్రకారం అంటారు. అప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారంటే అట్లే ఇంకొక ఆయన మేము రాజీనామా గెలిపించుకున్నాం కదా ఇది రైట్ అంటాడు ఇంకో పార్టీ. ఇవన్నీ ఇంకో పార్టీ అయినా నువ్వు ఇండిపెండెంట్ గుంటూ రాజీనామా చేసి మా పార్టీలో చేరొద్దు కానీ ఇండిపెండెంట్ గుండి మాకు సపోర్ట్ చేస్తుండే అంటారు. ఇవన్నీ రాజకీయాలు ఉన్నటువంటి లీకేజెస్, ఈ చట్టంలో ఉన్నటువంటి లీకేజెస్. కాబట్టి మారితే ఆటోమేటిక్ గా డీమ్డ్ వేకెన్సీ, డీమ్డ్ టు బి వేకెన్సీ అనేటువంటిది రావాలి. ఇంకా దానికి ఏ లీకేజెస్ ఉండటానికి వీల్లేదు. మోరల్ గా కరెక్ట్ కాదు అనుకుంటే ప్రజలు అవి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎవరైతే గెలిస్తే మంచిదో వాళ్ళకే వేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అందరి సత్యం గారు. మొత్తానికి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. సో మొత్తానికి పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహర్ అయితే బీఆర్ఎస్ పార్టీ చేసిన పార్టీపై కావచ్చు, కేటీఆర్ పై కావచ్చు, కేసీఆర్ పై, హరీష్ రావు అందరిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఆయన ఇంకా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో మరి ఆయన కూతురు కోసం ప్రచారం చేసినప్పటికీ కూడా ఇంకా తాను రాజీనామా విషయంలో కావచ్చు, అదే క్రమంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం కోసం ఎదురు